ఇండియా కూటమిలో చిచ్చు రాజుకుంది. వచ్చే లోక్సభ ఎన్నికల్లో బెంగాల్లో టీఎంసీ, పంజాబ్ ఆమ్ ఆద్మీ పార్టీలు వేర్వేరుగా పోటీ చేస్తున్నట్లుగా ప్రకటించాయి. పశ్చిమ బెంగాల్లో ఒంటరిగానే పోటీ చేయనున్నట్లు తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి మమతా బెనర్జీ ప్రకటించారు. బెంగాల్లో సీట్ల సర్దుబాటుపై కాంగ్రెస్తో ఎలాంటి సంప్రదింపులు జరపలేదని తెలిపారు. ఫలితాల తర్వాతే పొత్తుపై తుది నిర్ణయం తీసుకుంటామని వెల్లడించారు. ఇండియా కూటమిలో చిచ్చు రాజుకుంది. వచ్చే లోక్సభ ఎన్నికల్లో బెంగాల్లో టీఎంసీ, పంజాబ్ ఆమ్ ఆద్మీ పార్టీలు వేర్వేరుగా పోటీ చేస్తున్నట్లుగా ప్రకటించాయి. పశ్చిమ బెంగాల్లో ఒంటరిగానే పోటీ చేయనున్నట్లుగా తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి మమతా బెనర్జీ ప్రకటించారు. బెంగాల్లో సీట్ల సర్దుబాటుపై కాంగ్రెస్తో ఎలాంటి సంప్రదింపులు జరపలేదని కూడా తెలిపారు. ఫలితాల తర్వాతే పొత్తుపై తుది నిర్ణయం తీసుకుంటామని వెల్లడించారు. ఇండియా కూటమిలో చిచ్చు రాజుకుంది. వచ్చే లోక్సభ ఎన్నికల్లో బెంగాల్లో టీఎంసీ, పంజాబ్ ఆమ్ ఆద్మీ పార్టీలు వేర్వేరుగా పోటీ చేస్తున్నట్లుగా ప్రకటించాయి. పశ్చిమ బెంగాల్లో ఒంటరిగానే పోటీ చేయనున్నట్లుగా తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి మమతా బెనర్జీ ప్రకటించారు. బెంగాల్లో సీట్ల సర్దుబాటుపై కాంగ్రెస్తో ఇలాంటి సంప్రదింపులు జరపలేదని కూడా అంటున్నారు. ఫలితాల తర్వాతే పొత్తుపై తుది నిర్ణయం తీసుకుంటామని వెల్లడించారు. ఇక ఇదే అంశానికి సంబంధించిన మరింత సమాచారం మా ఇన్పుట్ ఎడిటర్ శ్రీకాంత్ ఫోన్ లైన్ ద్వారా అందిస్తారు. శ్రీకాంత్, గుడ్ ఆఫ్టర్నూన్. సో మొత్తానికి అంటే ఇప్పటి వరకు ఇండియా కూటమి ఒక కట్టుదిట్టంగా ముందుకెళ్తున్నారు అనుకున్నటువంటి క్రమంలో కూడా ఒక్కసారిగా ఇండియా కూటమిలో ఒక చీలిక మాత్రం స్టార్ట్ అయిందని చెప్పడంలో ఎట్లాంటి సందేహం లేదు. సో ఒకవైపు పార్లమెంట్ ఎన్నికలు జరగబోతున్నాయి, తొందరలోనే నోటిఫికేషన్ ఆల్రెడీ వచ్చేసింది. సో ఇట్లాంటి నేపథ్యంలో ఈ కూటమికి భారీ షాక్ తగిలింది. దీంట్లో ప్రధానంగా బెంగాల్లో ఒంటరిగా బరిలోకి దిగబోతున్నాం అంటూ కూడా టీఎంసీ చీఫ్ మమతా బెనర్జీ ప్రకటించడం నిజానికి సంచలనంగా మారింది. ఇప్పటి వరకు అంటే మమతా బెనర్జీ చాలా పట్టున్నటువంటి వ్యక్తి, ఇట్లా నేపథ్యంలో రాజకీయంగా బలమైనటువంటి వ్యక్తి. సో నార్త్ సైడ్ నుంచి కూడా మమతా బెనర్జీతో ఇంకా చాలా మంది కలిసి ముందుకెళ్తున్నటువంటి పరిస్థితి. సో ఇట్లా నేపథ్యంలో గతంలో కూడా ఇండియా కూటమి పలు దఫాల్లో వీళ్ళంతా భేటీ అయినా కానీ ఫైనల్ గా ప్రధానమంత్రి అభ్యర్థి ఎవరు ఉన్నది మాత్రం ఎక్కడ డిక్లరేషన్ రాలేదు. బట్ దానికి సంబంధించి ఎన్నికల్లో గెలుపు ముఖ్యం, కాంగ్రెస్ పార్టీని గెలిపించిన తర్వాత ప్రధాన అభ్యర్థి గురించి మాట్లాడతామంటూ కూడా గతంలో ప్రకటించినటువంటి విషయం తెలిసిందే. బట్ ఇట్లా నేపథ్యంలో ఎన్నికల తర్వాతనే కూటమిలో ఉండాలా వద్దా అన్న దానిపైన ఆలోచన చేస్తామంటూ కూడా నిర్ణయం తీసుకున్నారు. సో ఇది ఒక రకంగా చెప్పాలంటే రాజకీయంగా ఒక భారీ కుదుపు. ఒకవైపు న్యాయయాత్ర అంటూ కూడా రాహుల్ గాంధీ ఇప్పటికే భారత్ జోడో యాత్రకు కంటిన్యూటీగా 2.0 న్యాయయాత్ర మొదలుపెట్టిన విషయం కూడా తెలుసు. సో ఇట్లా నేపథ్యంలో సీట్లు ఏదైతే ఉన్నాయో ఆ సీట్ల షేరింగ్ పైన కూడా కాంగ్రెస్ తో జరిపినటువంటి చర్చలు ఏవైతే ఉన్నాయో అవి కూడా విఫలమయ్యాయి. సో దీనికి సంబంధించి సీట్ల సర్దుబాటు జరగలేదు, అనుకున్న స్థానాలు కాంగ్రెస్ పార్టీ ఇవ్వడానికి సిద్ధంగా లేదు. సో ఇట్లా నేపథ్యంలో మమతా బెనర్జీ పక్కకు తప్పుకున్నారు. మమతా బెనర్జీతో పాటు ఆమ్ ఆద్మీ కూడా ఇదే నిర్ణయం తీసుకుంది. సో పంజాబ్ లో ఇటు బెంగాల్, సో రెండు దిక్కులా కూడా అటు రెండు కీలకమైనటువంటి పార్టీలు. పంజాబ్ లో ఢిల్లీ తర్వాత పంజాబ్ లో అధికారంలోకి వచ్చినటువంటి ఆమ్ ఆద్మీ పార్టీ ఇక్కడ నుంచి కూడా ఇండివిజువల్ గా వెళ్ళడానికి నిర్ణయం తీసుకుంది. ఈసారి అటు కాంగ్రెస్ తో జతకట్టడానికి మాత్రం వీళ్ళు సిద్ధంగా లేరు. సో దీనికి సంబంధించి ప్రతిపాదనలు కాంగ్రెస్ పార్టీ అంటే వీళ్ళు ఏదైతే సీట్లకు సంబంధించి 42 స్థానాల్లో అంటే సింగిల్ గా పోటీ చేస్తామని చెప్పడాన్ని ఏ విధంగా చూడాలంటారు? ఇది ఖచ్చితంగా అంటే చర్చల్లో వీళ్ళకి కావాల్సినటువంటి ఎంపీ స్థానాల కోసం డిమాండ్ చేయడం జరిగింది. సో దానికి సంబంధించి ఆ చర్చలు సఫలీకృతం కాలేదు. సో దీంట్లో భాగంగా ఈసారి గెలుపు తర్వాత అంటే ఎవరి బలాబలాలు ఏంటి అన్నది కూడా ప్రధానంగా ఇక్కడ చర్చనీయాంశంగా మారింది. ఇటు మమతా బెనర్జీ కానీ అటు అరవింద్ కేజ్రీవాల్ కానీ. సో మాన్ సింగ్ ప్రస్తుతానికి పంజాబ్ లో ఉన్నారు. సో ఇట్లా నేపథ్యంలో అటు ఆమ్ ఆద్మీ పార్టీ సైతం కొన్ని సీట్లు డిమాండ్ చేయడం జరిగింది. సో ఇట్లా నేపథ్యంలో సీట్ల సర్దుబాటు మాత్రం కొంచెం ఇబ్బందికరంగా మారింది. సో ఆ చర్చలు
ఫలించని క్రమంలో ఖచ్చితంగా వీళ్ళు ఇండివిజువల్ గా వెళ్తామంటూ కూడా మాట్లాడారు. రెండు రాష్ట్రాల్లో రెండు పార్టీలు కూడా అధికారంలో ఉన్నాయి కాబట్టి సో ఇట్లా నేపథ్యంలో ఇది భారతీయ జనతా పార్టీకి కొంతవరకు అంటే ఖచ్చితంగా కలిసి వస్తుంది. అంటే ప్రాంతీయ పార్టీలుగా ఉన్నా గానీ కాంగ్రెస్ తో పొత్తు నేపథ్యంలో కొంతవరకు కాంగ్రెస్ పార్టీ బలం పెరగబోతోంది అన్నది కూడా వినిపించినా గానీ ఈ ఇద్దరు నాయకులు ఇప్పటికిప్పుడు నిర్ణయం తీసుకోవడం మాత్రం సంచలనంగా మారింది. మరోవైపు ఈ చర్చలు విఫలం కావడంతో పాటు 42 స్థానాల్లో పోటీ చేసి బీజేపీని ఓడిస్తామని చెప్తున్నప్పటికీ కూడా ఒకవైపు ఇప్పటికే అయోధ్య రామ్లల్లా తోటి భారతీయ జనతా పార్టీ ఇంకా స్ట్రాంగ్ అయిన పరిస్థితి మాత్రం స్పష్టంగా కనిపిస్తుంది. సో ఇట్లా నేపథ్యంలో కూటమి చీలికలు రావడం, మరి ముఖ్యంగా ఈ కూటమికి భారతదేశం ఇండియా అంటూ కూడా మనం పలుకుతామని తెలిసిన విషయం. ఇండియా కూటమి అంటూ కూడా పేరు పెట్టడం జరిగింది. సో ఇండియా కూటమిలో చీలికలు రావడం భారతీయ జనతా పార్టీకి కొంతవరకు కలిసి వచ్చే అంశమే. బట్ ఏదేమైనా స్థానికంగా మాత్రం ఖచ్చితంగా బీజేపీని ఓడిస్తామంటూ కూడా మాట్లాడుతున్నారు. కాంగ్రెస్ పార్టీతో విభేదించిపోవడం కాదు, కాంగ్రెస్ పార్టీలో అంటే ఈ కూటమిలో ఇండియా కూటమిలో చేరడం విషయం మాత్రం ఎన్నికల తర్వాతనే ఆలోచిస్తామంటూ కూడా మాట్లాడుతున్నటువంటి క్రమం మాత్రం కనిపిస్తోంది. సో మరోవైపు ఇప్పటికే అంటే జిల్లా కేంద్రంలో నాయకులతో కూడా సమావేశం జరుపుతున్నారు అన్ని పార్టీల నాయకులు. ఇక టీఎంసీ మాత్రం ఖచ్చితంగా ఈసారి ఒంటరిగా పోటీ చేస్తుంది అంటూ కూడా అంటే గతంలో కూడా చాలా రోజుల నుంచి వినిపిస్తోంది, జాతీయ మీడియాలో కూడా చాలా రోజుల నుంచి వినిపిస్తున్నటువంటి మాటే. సో ఈ రోజు మమతా బెనర్జీ కూడా మొదలుకొట్టడం జరిగింది. సో ఇట్లా నేపథ్యంలో అంటే బీజేపీని గద్దె దించాలని నిర్ణయించుకున్న కూటమి ఇండియా కూటమిలో ఈ చీలికలు మనం ఏ విధంగా చూడాలంటారు? అంటే పంజాబ్ లో ఆమ్ ఆద్మీ సపరేట్ గా పోటీ చేస్తానంటుంది ఇండివిజువల్ గా, ఇటు బెంగాల్లో కూడా దీది అదే చెప్పిన పరిస్థితి ఏంటి శ్రీకాంత్? ఖచ్చితంగా అంటే వీళ్ళ సిద్ధాంతం ఏంటంటే కాంగ్రెస్ పార్టీకి దేశవ్యాప్తంగా చూసుకుంటే కనుక ఓటు బ్యాంకు బలమైన ఓటు బ్యాంకు గణనీయంగా ఉంటుంది. నేపథ్యంలో ప్రాంతీయ పార్టీల బలం చేకూరితే కనుక ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ నుంచి ఒక అంటే దేశాన్ని పాలించడానికి ఒక అవకాశం ఉంటుంది. దాంట్లో ప్రధానమంత్రి ఎవరన్నది తర్వాత నిర్ణయం తీసుకుంటా ఉంటారు. సో అప్పుడు లోక్సభ కమిటీ ఏదైతే ఉందో గెలిచినటువంటి ఎంపీలు సో దాన్ని బట్టి నిర్ణయం తీసుకుంటా ఉంటారు. బట్ ఇట్లా నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీకి దేశవ్యాప్తంగా ఉన్నటువంటి బలాన్ని కొంత పెంచాలంటే కనుక ప్రాంతీయ పార్టీల మద్దతు కానీ సపోర్ట్ కానీ కంపల్సరీ అవసరం. సో ఒకవైపు ఇప్పటికే అయోధ్యలో గెలుపు తర్వాత అయోధ్యలో రామ మందిరం కట్టి ప్రతిష్ఠించిన తర్వాత భారతీయ జనతా పార్టీలో నిజానికి చాలా వరకు స్ట్రాంగ్ అయిన విషయం తెలిసింది. ఎందుకంటే భారతీయ జనతా పార్టీ పునాదులే అయోధ్య రామ మందిరం. సో 2 స్థానాల్లో గెలిచిన 2 స్థానాలతో మొదలైనటువంటి భారతీయ జనతా పార్టీ ఈ రోజు 380 స్థానాల వరకు విస్తరించిందంటే ఇదంతా కూడా రామ మందిరం అయోధ్య చుట్టూ తిరగడం రాజకీయం తిరిగిందని చెప్పడంలో ఎట్లాంటి సందేహం లేదు. అది భారతీయ జనతా పార్టీ ఓన్ చేసుకుంది. సో ఇట్లా నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీకి ఇప్పుడు వీళ్ళందరి మద్దతు కూడా అవసరం. ఎట్ ది సేమ్ టైం సీట్ల సర్దుబాటు కూడా చాలా కీలకమైనటువంటి అంశం. సో వీళ్ళు అడిగినన్ని సీట్లు ఆ రాష్ట్రంలో వాళ్ళకు రాలేదు కాబట్టి సో ఖచ్చితంగా గెలిచి చూపిస్తాం, భారతీయ జనతా పార్టీని ఢీ కొడతాం అనుకున్నట్టుగా 42 స్థానాల్లో పోటీ చేసి బీజేపీని ఓడిస్తామంటూ కూడా చెప్తున్నారు. సో ఓడించిన తర్వాత ఎవరికి మద్దతు ఇవ్వబోతున్నారు? భారతీయ జనతా పార్టీ సైడ్ ఉంటారా అప్పుడు, లేదంటే అంటే దేశవ్యాప్తంగా వచ్చినటువంటి రిజల్ట్ ని బట్టి మళ్ళీ కాంగ్రెస్ కూటమి వైపు ఉంటారా అన్నది మాత్రం ప్రధానంగా చూడాలి. సో ప్రస్తుతానికి మాత్రం మమతా బెనర్జీ తీసుకున్నటువంటి నిర్ణయం మమతా బెనర్జీతో అట్ ద సేమ్ టైం ఆమ్ ఆద్మీతో ఆగిపోతుందా, లేదంటే కూటమిలోని మిగతా వాళ్ళు ఎట్లా రెస్పాండ్ అవుతారు, మిగతా వాళ్ళు ఎట్లా కాపాడుకుంటుంది ఇండియా కూటమి, అటు మల్లికార్జున ఖర్గే కానీ ఇటు సోనియా గాంధీ కానీ రాహుల్ గాంధీ కానీ ఎట్లాంటి నిర్ణయం తీసుకోబోతున్నారు ఏంటన్నది మాత్రం ప్రస్తుతానికి ఒక జాతీయ వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారిన విషయం మాత్రం కనిపిస్తోంది. రైట్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్.